తెలంగాణ జాగృతి నేత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయ్యారు. పెంచిన ఆర్టీసీ బస్ ఛార్జీలకు నిరసనగా హైదరాబాద్లోని బస్ భవన్ దగ్గర బైఠాయించి జాగృతి కార్యకర్తలతో కలిసి కవిత నిరసన తెలిపారు. పెంచిన బస్ పాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. బస్ భవన్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు కవిత. ఆమె రోడ్డుపై బైఠాయించారు. ఇక ట్రాఫిక్ దీంతో పూర్తిగా కూడా స్తంభించిపోయింది. కవిత పోలీసుల మధ్య తీవ్ర వాగ్వివాదం కూడా చోటు చేసుకుంది. అయితే స్థానికంగానైతే ఈ పరిస్థితుల వల్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆమెను చాంద్రాయనగుట్ట పోలీస్ స్టేషన్కు తరలించారు. జాగృతి కార్యకర్తలు సైతం భారీగా పోలీస్ స్టేషన్కు చేరుకొని పోలీసులకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే తెలంగాణ ఆర్టీసీ బస్ పాస్ రేట్లను జూన్ 9న పెంచింది ఈ ప్రభుత్వం. సాధారణ ప్రజలు తీసుకునే బస్ పాసులతో పాటు స్టూడెంట్ పాస్ ధరలను ఛార్జీలు కూడా పెంచుతూ కూడా ఆర్టీసీ సర్క్యులర్ జారీ చేసింది. అయితే 20% పైగా బస్ పాస్ రేట్లను కూడా ఆర్టీసీ పెంచడం అనేది జరిగింది. 1150 రూపాయలుగా ఉన్న ఆర్డినరీ పాస్ ధర తర్వాత ఈ పెంపుదల తర్వాత 1400 రూపాయలకైతే చేరింది. 1300గా ఉన్న మెట్రో ఎక్స్ప్రెస్ పాస్ 1600 రూపాయలకు చేరింది. 1450 రూపాయలుగా ఉన్న మెట్రో డీలక్స్ పాస్ 1800 రూపాయలకు చేరింది. అయితే గ్రేటర్ హైదరాబాద్ గ్రీన్ మెట్రో ఏసీ ధరలను కూడా ఆర్టీసీ పెంచడం జరిగింది. హైదరాబాద్లో ఇటీవలే మెట్రో రైల్ టికెట్ ఛార్జీలు కూడా పెరిగిన సంగతి తెలిసిందే. ఇలా బస్ పాస్ రేట్లు, మెట్రో టికెట్ రేట్లు పెరగడంతో ఉద్యోగులు, విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా నిరసన తెలపడం అనేది జరిగింది. పెరిగిన బస్ పాస్ ధరలను తగ్గించాలని చెప్పి, ఎందుకంటే రీసెంట్గానే మెట్రో పాస్ ధరలు కూడా పెరిగాయి కాబట్టి నిరసనలు వ్యక్తం చేశారు. ఈ నిరసనలకు సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు మనం చూద్దాం. విద్యార్థులను కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవాళ తెలంగాణ జాగృతి ఖచ్చితంగా కూడా తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం. 1100 ఉంటే 1400 చేసిండ్రు. ఊర్లలో కూడా ఇది కరెక్ట్ కాదు. ఆర్టీసీ ఇప్పుడు ఆర్టీసీ మనం చూసాం కదా, కవిత నిరసన తెలపడంతోనైతే ఒక్కసారిగా కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే కవితను అక్కడి నుంచి, కవితతో పాటు అటు జాగృతి సభ్యులు కూడా అక్కడ ఉండటం అనేది జరిగింది. ఇక దీంతోనైతే ఆమెను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు పోలీసులు. ఈ ప్రయత్నంలోనే పోలీసులకి కవితకి మధ్య కూడా వాగ్వివాదం చోటు చేసుకోవటం అనేది జరిగింది. ఆ తర్వాత కవితను అదుపులోకి తీసుకొని కూడా చాంద్రాయనగుట్ట పోలీస్ స్టేషన్కు ప్రజెంట్ అయితే తరలించారు. మరోవైపు పెరిగిన బస్ పాస్ ధరలు అయితే భారం కానున్నాయని చెప్పి కూడా కవిత నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనివల్ల కూడా ఇప్పటికీ ఉన్న ఆర్డినరీ పాస్ ధర కూడా 300 వరకు పెరిగింది. రీసెంట్గానే మెట్రో ఛార్జెస్ కూడా పెరిగాయి. మెట్రో ఛార్జెస్ పెరిగిన తర్వాత ఇప్పుడు బస్ పాస్ రేట్లు ఇవి కూడా పెరగటం వల్ల విద్యార్థులకి, వీళ్ళందరికీ అందుబాటులో ఉండే బస్ పాస్ ధరలు పెరగటము, ఇప్పుడు ఇవన్నీ కూడా భారం అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులు వీళ్ళందరూ కూడా హైదరాబాద్లో ఎక్కువగా కూడా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళటానికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తూ ఉంటారు. బస్సెస్ కానీ మెట్రో సదుపాయం వచ్చిన తర్వాత కొంతమంది మెట్రోని కానీ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అండ్ ఎక్కువగా బస్ కూడా కరెక్ట్గా కూడా ఆ స్టేషన్ దగ్గరగా ఉంటుందని చెప్పి అక్కడ నుంచి వెళ్ళటానికి, ఆయా కార్యాలయాలకు, ఉద్యోగులు వాళ్ళ కార్యాలయాలకు వెళ్ళటానికి కూడా అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ మంచిగా ఉంటుంది అన్న నేపథ్యంలో కూడా బస్సెస్ని, మెట్రో యాక్సెసిబిలిటీ ఉన్నప్పటికీ కూడా బస్సెస్ని యూజ్ చేసే వాళ్ళు కూడా ఎక్కువ. అండ్ బస్సెస్ కూడా అయితే ఈ నేపథ్యంలోనైతే ఇప్పుడు బస్ పాస్ ధరలు పెంచడం వల్ల అయితే ఉద్యోగులకి, ఎవరైతే తక్కువ జీతాలకి ఉద్యోగాలు చేస్తూ ఉంటారో వీళ్ళందరికీ కూడా ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగిపోయాయి. ఇటువంటి నేపథ్యంలోనైతే బస్ పాస్ ధరలు కూడా పెరగటం డెఫినెట్గా భారం కానుంది. దీనికి సంబంధించి కూడా
కవిత నిరసన వ్యక్తం చేశారు. అయితే నిరసన వ్యక్తం చేసిన క్రమంలోనైతే పోలీసులు అడ్డుకోవటం అనేది జరిగింది. అక్కడ మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో కూడా పోలీసులు అడ్డుకున్నారు. ఇటు కవిత తెలంగాణ జాగృతి సభ్యులతో కలిసి ఈ నిరసన వ్యక్తం చేసిన సందర్భంలో పోలీసులు కూడా అక్కడికి వచ్చి నిరసనని అడ్డుకోవటం జరిగింది. ఆ అడ్డుకున్నప్పుడు పోలీసులకి కవితకి జాగృతి కార్యకర్తలకి మధ్య వాగ్వివాదం అనేది జరిగింది. ఇంకా దాంతో తెలంగాణ జాగృతి నేత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ప్రజెంట్ అరెస్ట్ చేయడం అయితే జరిగింది. అయితే ప్రజెంట్ ఈ పెంచిన ఆర్టీసీ బస్ ఛార్జీలకు నిరసనగా హైదరాబాద్ బస్ భవన్ దగ్గర అయితే కవిత బైఠాయించి జాగృతి కార్యకర్తలతో కలిసి బైఠాయించి నిరసన వ్యక్తం చేయడం అయితే జరిగింది. దీంట్లో ప్రధాన డిమాండ్ ఏంటంటే ఏవైతే బస్ పాస్ ధరలు పెంచారో ఆ బస్ పాస్ ధరలను తగ్గించాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. బస్ భవన్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు పోలీసులు అడ్డుకోవటం జరిగింది. అయితే దీంతో రోడ్డు మీదే బైఠాయించి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఇంకా ఆ టైంలోనే పోలీసులు కూడా అక్కడ ట్రాఫిక్కి అంతరాయం ఏర్పడటంతో కూడా వాగ్వివాదం చోటు చేసుకుంది పోలీసులకి అదేవిధంగా కవితకి మధ్య. ఈ నేపథ్యంలో కల్వకుంట్ల కవితను అరెస్టు చేయడం జరిగింది. అరెస్టు చేసిన అనంతరం కూడా ఆమెని చాంద్రాయనగుట్ట పోలీస్ స్టేషన్కి తరలించారు. ప్రజెంట్ చాంద్రాయనగుట్ట పోలీస్ స్టేషన్లో కల్వకుంట్ల కవిత ఉండటం అనేది జరిగింది. జాగృతి కార్యకర్తలు సైతం భారీగా పోలీస్ స్టేషన్కి అయితే ప్రజెంట్ చేరుకోవటము, పోలీసులకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది. తెలంగాణ ఆర్టీసీ బస్ పాస్ రేట్లనైతే జూన్ 9న పెంచింది. సాధారణ ప్రజలు తీసుకునే బస్ పాసులతో పాటు స్టూడెంట్ పాస్ ధరలను కూడా ఛార్జీలకు కూడా ఆర్టీసీ పెంచడం అనేది జరిగింది. 20% పైగా బస్ పాస్ రేట్లను ఆర్టీసీ ప్రజెంట్ పెంచింది. అంటే నార్మల్గా బస్ ఛార్జెస్ కూడా కొంత శాతం ఒకేసారి 20% పెరగటం కూడా భారం కానుంది. 1150 ఉన్న ఆర్డినరీ పాస్ కూడా ఇప్పుడు 1400 రూపాయలకు చేరటం, ఇవన్నీ కూడా భారం కానున్నాయి అని చెప్పి కూడా కవిత ఇప్పుడు నిరసన వ్యక్తం చేస్తూ కూడా బైఠాయించారు. ఆ టైంలోనే కల్వకుంట్ల కవితను అరెస్టు చేశారు. ఇప్పుడు చాంద్రాయనగుట్ట పోలీస్ స్టేషన్లో కల్వకుంట్ల కవిత ఉన్నారు.